ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు అడగకపోయినా మాకు మంచిగా ఉంది. మీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అంత మంచిగా ఉందా? లేదు కష్టాలు పడ్డాక ఇక్కడికి వచ్చి ఒక్కదాని ఉండదాకా ఇక్కడ పడిచ్చేగా చచ్చి ఏం సాధిలేరయ్యా. భూమి మీద ఉండి బతికి సాధించినోడు గొప్ప. నాకేమన్నా వాళ్ళ ఆహారం అన్నం అది పెట్టుకున్నారు తింటున్నా. నాకు ప్రతి వారం కాకపోయినా ప్రతి నెల ఇక్కడికి వచ్చి మీకు అన్ని తీసుకొస్తాము. మాది బాధ్యత. నమస్కారం బామ్మగారు. నమస్కారం అండి. తిన్నారా ఏమన్నా? భోజనం చేసినామండి. భోజనం చేశాను. ఎలా ఉంది ఇక్కడ అంతా? మీకు మంచిగా ఉందా? మాకు ఇక్కడ మంచిగా ఉందండి. మంచిగా ఉంది. మన ఇంటికాడ ఎట్ట ఉందో అట్ట జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 8 అయ్యా. 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఓకే. మీ సొంత నిర్ణయంతో వచ్చారా ఇక్కడికి, లేకపోతే ఎవరైనా తీసుకొచ్చారు మిమ్మల్ని? ఎవరు తీసుకురారు. నా సొంతంగానే పెద్ద కొడుకుని అడగకుండానే కాళ్ళు పట్టుకున్నా కూర్చొని ఉంటే. అయ్యా నువ్వు తినే దాంట్లో ఇక్కడ అన్నం పెట్టు, నేను ఇక్కడ ఉంటాను అయ్యా అన్న అంటే ఉండమని అనలే, వద్దని అనలే. కుర్చీ తీసుకొని లేచిపోయింది. నువ్వు కొడుకు కాళ్ళు పట్టుకోకూడదమ్మా, వాడికి నష్టం జరుగుద్ది. తల్లి కాళ్ళు పట్టుకోవాలి గాని తల్లి పట్టుకోకూడదు అన్నారు రైతులు. చెప్పండి బామ్మగారు, మీరు ఇక్కడికి రాకముందు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం చేసేవాళ్ళు. నేను కూలికి పోయేదాన్ని. ఎంతమంది కొడుకులు మీకు? కొడుకులు ఎంతమంది? ఇద్దరేమో కొడుకులు, 5 బిడ్డలు. 5 బిడ్డలు. ఓకే. వాళ్ళకి తెలుసా మీరు ఇక్కడ ఉంటున్నారు? అందరికి తెలుసా? అయ్యా మీరు ఇక్కడే ఉంటున్నారు తెలుసు. అందరు వచ్చారా? రారు. మీకు 2 కొడుకులు కదమ్మా, వాళ్ళు అసలు మిమ్మల్ని పట్టించుకోరు ఇక్కడ? పట్టించుకోవట్లేదు. మీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అంత మంచిగా ఉందా? లేదు నాన్న, గుండె దెబ్బలుగా వస్తే మందులు ఆడుతున్నారు. అమ్మగారికి కూడా తెలుసు అయ్యా. 2500 అయితే నాకు మందులు. నాకు 2000 వస్తాయి ముసలాళ్ళ డబ్బులు. హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు? మెడికల్ క్యాంప్ బిడ్డ తీసుకెళ్తున్నారు. ఖమ్మం హాస్పిటల్ తీసుకుపోయి చూపించుకొని తీసుకొస్తుంది. ఏమైనా తీసుకొచ్చి ఇచ్చిపోతారు. అదే నాకు ఇల్లు ఉంటే నా పిల్లలు ఒక రేటు ఉంది అని చెప్తుంది. అది బయట ఉన్న సొసైటీలో ఏంటంటే పిల్లలు ఏదైనా కష్టం రాగానే అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారు. ఏదైనా కష్టపడే చేసుకున్నారు, ఇక్కడ వరకు వచ్చారు. అలా అనుకుంటున్న పిల్లలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చచ్చి ఏం సాధిలేరయ్యా. భూమి మీద ఉండి బతికి సాధించినోడు గొప్ప. బామ్మగారు, మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీకు ఆరోగ్యం కూడా అంతా మంచిగా ఉంటుంది. మీరేం బాధపడకండి. కొడుకులు చూడట్లేదు, కూతురు చూడట్లేదు అని ఏం అనుకోకండి. మేము ప్రతి వారం కాకపోయినా ప్రతి నెల ఇక్కడికి వచ్చి మీకు అన్ని తీసుకొస్తాము. మాది బాధ్యత. జాగ్రత్తగా ఉంటుంది. నమస్తే బామ్మగారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? పెద్దమ్మగారు ఎవరంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చారు. అప్పటి నుంచి నేను ఇక్కడ హాస్పిటల్లో ఉంటున్నా. నాకు ఎవరు లేదు.
నాకు లేదు. నన్ను చూసేది అంతా ఇప్పుడు విజయమ్మ కాదు, అయ్యగారు నన్ను చూసి. నమస్కారం బామ్మగారు. నమస్కారం అండి. చెప్పండి మీ పేరేంటండి? ధనమ్మ. ధనమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారండి? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి ఇక్కడ. మీరు సొంత నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చారా, మిమ్మల్ని ఎవరైనా తీసుకొచ్చారా? ఎంతమంది కొడుకులు? ఎవరు లేరు, ఒకదాన్ని. మా భర్త చచ్చిపోయింది, ఇక్కడికి వచ్చేసా. ఎవరు నాకు లేదు, వాటి లేదు. మా భర్త చచ్చిపోయింది, ఇక అయిపోయింది. ఇంకా ఇక్కడ రాసిన ఉందని ఇక్కడికి వచ్చా. అమ్మ నాన్న కూడా చచ్చిపోయారు. ఒక అక్క, 2 తమ్ముళ్ళు. వస్తుంటారా అండి వాళ్ళు? మా తమ్ముళ్ళు వస్తుంటారు, మా అక్క తమ్ముళ్ళు వస్తుంటారు, చూసిపోతారు, చూసి వెళ్తాడు. చెప్పండి బామ్మగారు, మీకు ఇక్కడ ఎలా ఉంది? మంచిగా ఉందండి, ఇక్కడ మంచిగా జరుగుతుంది. 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా. మీకు ఏమి ఇబ్బంది కలగలేదు? ఇబ్బంది లేదు ఇంతవరకు అయితే. మంచిగా ఉంది. మనతో పాటు ఇక్కడ మేడం కవిత గారు ఉన్నారు. ఈ వృద్ధాశ్రమం అంతా మేడం గారే మేనేజ్ చేస్తుంటారు. నమస్తే అండి. సొసైటీలో ఎలా ఉన్నారంటే, తల్లిదండ్రుల్ని చూసుకోవాలంటే మేమెందుకు చూసుకోవాలి, ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేపిస్తే అయిపోతుంది అని ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళతో మీరు ఉంటూ వాళ్ళ మంచి చెడ్డలు అన్ని మీరు చూసుకుంటూ, అంటే వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ఫుడ్ విషయంలో కానీ అన్ని మీరు దగ్గరుండి వాళ్ళని మంచిగా చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ పొజిషన్ లో ఉండి ఒక కూతురులాగా మీరు చూసుకుంటున్నారు. ఈ పొజిషన్ లో మీరు ఉండడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నాకు తల్లి, మా అమ్మగారు లేరు, పిల్లలు ఉన్నారు, బ్రదర్స్ 2 చనిపోయారు, ఒక బ్రదర్ ఉన్నారు. అయితే ఏంటంటే నేను కూడా వీడియోనే ఇదివరకు నేను మెడికల్ క్యాంప్ అక్కడ చేశాను, హాస్పిటల్. దానివల్ల సార్ ఫోన్ చేశారు, ఇక్కడ అందరూ వృద్ధులు ఉన్నారమ్మా, నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అది వార్డెన్కి అని చెప్పారు. సరుకులో సరే అనేసి వచ్చినాను. కానీ వీళ్ళందరినీ చూసాక హ్యాపీ అనిపించింది. ఆ తల్లిని చూసుకుంటే బాగుండు, మా అమ్మని కూడా ఎలా చూసుకుంటే బాగుండు అనేసి అనుకున్నా. కానీ ఆ టైంలో మా అమ్మని చూసే టైంలో మా అమ్మగారు లేదు. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే హ్యాపీగా కొద్దిగా చిన్నపిల్లలు ఎలాగ మారం చేస్తారో వృద్ధులు కూడా అట్లే మారం చేస్తాడు. మెడికల్ పరంగా కూడా నేనే చూసుకుంటాను. మా సార్ వాళ్ళు ట్రీట్మెంట్ కి అన్ని కావాల్సినవి తీసుకొస్తారు, వాళ్ళకి ఇంజక్షన్ వేయాలని, ఏదైనా ఎమర్జెన్సీ అయితే తీసుకెళ్ళడానికి అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందించేస్తాను. చాలా గ్రేట్ మేడం. మీరు కొడుకు కూతుర్లు కానీ అంటే ఎప్పుడు చూడడానికి రారు, వాళ్ళని అసలు పట్టించుకోరు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంది సొసైటీలో కూడా అలానే అనుకుంటున్నారు, మాకేంటి వయసు అయిపోయింది కదా, వాళ్ళని చేర్పించేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? రోజులలో తల్లిదండ్రులు చాలా గొప్పదండి. కానీ తల్లిదండ్రులు వదిలేసి ఉంటున్నారు. కానీ ఏ పన్న రోజు ఏదో ఒక రోజు వాళ్ళు కూడా అదే స్థితిలోకి వస్తారు. కానీ వీళ్ళు చాలా మెంటల్ డిస్టర్బ్. ఇందాక ఒక అన్నం అని ఆడొచ్చింది, విజయవాడ అవుతారని చెప్పి తనకంటూ ఎవరు లేదు, పిచ్చిగా అయిపోయింది, చాలా ఏడుస్తుంది. నేను అమ్మ గురించి నలుగురు కూతుర్లు ఉన్నా కానీ అందరూ వదిలేస్తారు. బాగా ఏడుస్తుంది, హార్ట్ ప్రాబ్లం ఉంది ఆవిడకి. ఇంకా కొంతమందికి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా కానీ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు. నేనంట మీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి చూసుకొని రావచ్చు, వాళ్ళు మాట్లాడితేనే మీరు మాట్లాడాలి అనేసి అంటగాని వాళ్ళు రానేనప్పుడు ఎక్కడికి వెళ్తామమ్మా అంట. ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసి ఇంత ఉన్నత స్థితిలో ఉంచారంటే వాళ్ళే, కాబట్టి వాళ్ళని బాగా చూసుకోవడం మంచిది. కానీ అట్లాంటి పరిస్థితి ఎవరు ఏ తల్లిదండ్రులు రాకూడదు. చాలా ఏడుస్తారు వాళ్ళు, ఏడవని రోజు అంటూ ఉండదు, ప్రతి క్షణం అనుక్షణం ఏడుస్తూనే ఉంటారు. అలాంటి పరిస్థితి ఎవరు తీసుకురావద్దు, చేయకూడదు. ఈ రోజులలో ఎవరైనా కానీ చనిపోకూడదు. ఎంత కష్టం వచ్చినా కష్టపడాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ షాప్కి వెళ్ళైనా పని చేసుకోగలరు, వాళ్ళు కష్టపడగలరు, సాధించుకోగలరు. వాళ్ళు పెట్టేది ఏంటి, మనం బ్రతకగలం అనేది గట్టి నిర్ణయం తీసుకొని బ్రతకాలి. కానీ అలాంటి సూసైడ్ చేసుకోవద్దు, తల్లిదండ్రులు బాధపడద్దు, వాళ్ళు బాధపడదు. చనిపోతే ఏది సాధించలేం కదా, బ్రతికుండి సాధించాలి ఏదైనా కానీ.